హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 36. నవీన్, సుజి కలిసి చట్నీస్ రెస్టారెంట్‌కి వెళ్తారు. అయితే ఇంతకుముందు అదే రెస్టారెంట్‌కి నవీన్, రాధ వెళ్లారు. అక్కడున్న సర్వర్ రాధ గురించి ఒక విషయం చెప్తాడు నవీన్‌కు. నవీన్ ఇంటికి వెళ్ళాక రాధను బాగా ఏడ్చేలా చేస్తాడు. ఎందుకు, ఏమిటి అనేది మనం ఈ కథలో చూసేద్దాం. స్టోరీ ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లంచ్ టైం అయ్యాక సుజి నవీన్ దగ్గరికి రావటంతో ఇద్దరూ కలిసి లంచ్‌కి స్టార్ట్ అవుతారు. ఆఫీస్‌లో నుండి బయటికి వెళ్తుంటే సుజి కాల్ మాట్లాడుతూ నడుస్తూ ఉంటుంది. తన వెనకే నవీన్ కూడా పక్క నుండి మాటలు వింటూ నడుస్తూ ఉంటాడు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు కొలీగ్స్‌తో మాట్లాడుకుంటూ ఉన్నారు. వచ్చిన 4 రోజుల్లోనే నవీన్‌ని వెంటేసుకుని తిరుగుతుందని ఒక అమ్మాయి అంటే, ముందు నవీన్ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని మరొక అమ్మాయి అంటుంది. అయినా అమ్మాయికి సిగ్గు లేదా? పెళ్ళయి కూడా ఇలా పెండ్లి కాని అబ్బాయితో తిరుగుతుంది. అయినా భార్య వేరే వాడితో తిరుగుతుంటే మొగుడు ఎలా సైలెంట్‌గా ఉన్నాడో అసలు అర్థం కావట్లేదు అని ఒక అమ్మాయి అంటుంది. నవీన్ చాలా మంచివాడు. ఆ అమ్మాయే చెడ్డదై ఉంటుంది. అదే నవీన్‌కి పెళ్ళై ఉంటే ఇలా చేస్తాడా? అసలు చాలా బాధ్యతగా ఉంటాడు అని రెండో అమ్మాయి అంటుంది. ఇవన్నీ నవీన్ ఒకే చోటు ఉండి నిలబడి వింటూ ఉంటాడు. నవీన్ వెనక కనబడకపోవడంతో ఆపకుండా మాట్లాడుతూ వెళ్తున్న సుజి వెనక్కి తిరిగి నవీన్ రాకపోవడం చూసి పెద్దగా నవీన్ అని పిలుస్తుంది. హా అని ఆలోచన నుండి బయటికి వచ్చిన నవీన్ సుజి దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆగిపోయావు? ఏం లేదులే, ఊరికే అలా. సరే పద అని సుజి తన కారు వైపు వెళ్తుంది. నవీన్ తనని అనుసరిస్తాడు. ఇద్దరూ కలిసి చట్నీస్ రెస్టారెంట్‌కి వెళ్తారు. నవీన్ అక్కడికి వెళ్ళడమే రాధతో ముందుసారి వచ్చినప్పుడు జరిగిన అనుభవం గుర్తొచ్చి, సుజి వేరే దగ్గరికి వెళ్తాం. ఏమైంది నవీన్, ఇక్కడెందుకు వద్దంటున్నావు? ఇక్కడికి ఇంతకు ముందు రాధతో వచ్చాను. అయితే అంటే రాధతో జరిగిన అనుభవం చెప్తాడు. సుజి పెద్దగా నవ్వుతూ, ఒట్టి తింగర్ ఫెలో. సరే పద, అవమానం జరిగిన చోటికి నాలాంటి అమ్మాయితో వెళ్తే నీ విలువ పెరుగుతుంది. అంతేనంటావా? అంతే, నువ్వింకేం ఆలోచించకు, పద అని సుజి నవీన్ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తుంది. సరిగ్గా ఇదివరకు వచ్చినప్పుడు రాధతో ఏ టేబుల్ దగ్గర కూర్చున్నాడో అక్కడే మళ్ళీ కూర్చున్నారు. సుజి సర్వర్ని పిలిచి ఇద్దరికి చికెన్ నూడిల్స్ సూప్ ఆర్డర్ చేస్తుంది. సుజి, నాకు ఆ సూప్ వద్దు, జస్ట్ వెజిటేబుల్ సూప్ చెప్పు. నవీన్, బాగుంటుంది, ట్రై చేయి అని సుజి ఫోన్ చూస్తూ చెప్తుంది. ఇద్దరూ మౌనంగా ఉన్న కాసేపటికి సూప్ వస్తుంది. ముందు రాధతో వచ్చినప్పుడు సర్వే చేసిన సర్వర్ తీసుకుని వస్తాడు. నవీన్ని చూడగానే, సార్ మీరా, బాగున్నారా? సార్ మేడం ఎలా ఉన్నారు అంటూ సుజీ వైపు ఎగాదిగా చూస్తాడు. బాగున్నాను, కానీ నీకు నేను గుర్తున్నానా? ఎలా మర్చిపోతాను సార్, ముఖ్యంగా మేడంని, చాలా మంచివారు అని సర్వర్ అంటాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడమేనా నీ పని అని సుజీ అంటుంది. అందరినీ కాదు మేడం, ప్రత్యేకంగా మేడంని మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. ఓ, ఆ రోజు ప్రవర్తించిన తీరు నువ్వు మర్చిపోలేక గుర్తుపెట్టుకున్నావా అని సుజి సూప్ చిప్ చేస్తూ అంటుంది. నో మేడం, ఆ రోజు నా ప్రవర్తనకి ఇప్పటికీ నేను సిగ్గుపడుతున్నాను అని సర్వర్ తలదించుకుంటాడు. ఏంటి నువ్వనేది అని నవీన్ అంటాడు. ఆ రోజు నవీన్ కోపంగా 500 పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. రాధా కన్నీళ్లతో లేచి వెంటనే వాటిని దాచి, అన్న ఎంతైంది అని అడుగుతుంది. 280 అని సర్వర్ చిరాగ్గా చెప్తాడు. మరి మిగతా చిల్లరి రావాలి కదా, ఇస్తే నేను వెళ్తాను అని రాధ అంటుంది. సర్వర్ అదే విసుగుతో, వెళ్ళి చిల్లర తెస్తూ టిప్పు కూడా వదలరు అని అంటాడు. రాధ డబ్బులు తీసుకుంటూ, అన్నా టిప్ అంటే ఏంటి? ఆ సర్వర్ రాగం తీస్తూ, వచ్చిన వాళ్ళు లాస్ట్లోని ఎంతో కొంత ఇచ్చి వెళ్తారు మాకు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాదులే, వెళ్ళు వెళ్ళు అని టేబుల్ తుడుస్తూ, పిల్ల ఫీజుకి పనికొస్తుందని అనుకున్నాను అని గొణుగుతాడు. అన్నా, ఏంటి అన్నారు? ఎందుకమ్మా విసిగిస్తావు, వెళ్ళు, పిల్ల ఫీజు అన్నారని బెరుగ్గా అడుగుతుంది రాధ. అవునమ్మా, నా కూతురు ఫీజు కట్టాలి. ఒక వారం టిప్ వస్తే కొంత నా దగ్గర డబ్బులు కలిపి 2000 కట్టాలి అనుకున్నాను. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కుదరనివ్వరు. సార్ మిగిలింది ఇచ్చి వెళ్తే మీరు తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళు వెళ్ళు, నా పనికి అడ్డు రాకు. అన్న, ఫీజుకి 220 ఎలా సరిపోతాయి?
ఇదిగో ఈ రింగ్ తీసుకుని పాపకి ఫీజు కట్టు, చదివిచ్చు. చదువు మీద దృష్టి పెట్టలేదు అంటే మళ్ళీ బడిలో పదే పదే అడుగుతుంటే అని రింగ్ టేబుల్ మీద పెడుతుంది రాధ. ఒక్క క్షణం తన తొందరపాటు మాటలకి సిగ్గుపడుతూ, నాకొద్దు మేడం, ఏదో టెన్షన్లో మీ మీద కోపం చూపించాను కానీ మీరు పట్టించుకోకుండా ఇలా ఇస్తున్నారు. నన్ను క్షమించండి. మీ రింగ్ తీసుకుని వెళ్ళండి. అన్నా పర్లేదు తీసుకోండి అన్నా అంటున్నా కదా, చెల్లి ఇస్తే తీసుకోరా ఏంటి అని రింగ్ చేతిలో పెట్టి, అన్నా నేను చదువుకోలేదు, అందుకే ఇప్పుడు అవమానాలు పడుతున్నాను. ఈ పరిస్థితి నీ కూతురికి రానివ్వకు. తల తాకట్టు పెట్టైనా చదివించు అని రాధ బాధగా చెప్తుంది. నన్ను క్షమించండి మేడం, నా ప్రవర్తనలో లోపం ఉంది అని సర్వర్ అంటాడు. పర్లేదన్నా, ఇక మీద నాలా వచ్చే వాళ్ళని నీ ప్రభావంతో బాధ పెట్టకు, సరేనా? వెళ్ళొస్తానన్నా. మేడం మీ పేరు? పేరెందుకన్నా, నా కూతురికి చెప్తాను మేడం, అత్త ఇచ్చిందని చెప్పండి, ఉంటానన్నా అని రాధ బయటికి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు మేడం నాకు సహాయం చేశారు. తప్పుగా ప్రవర్తించిన నాతోనే ఎంతో వినయంగా, చిరాకు పడకుండా, కోపం తెచ్చుకోకుండా మాట్లాడిన విధానానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. మేడంని అడిగినట్లు చెప్పండి అని సర్వర్ అంటాడు. నవీన్ తల ఊపుతాడు. సుజీ మొహంలో చిరాకు ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. అదే సర్వర్ ఇద్దరికి వడ్డించి దూరం నిలబడతాడు. సుజీ, నువ్వు ఆఫీస్లో నీకు పెళ్ళయిందని చెప్పావా అని నవీన్ తింటూ అడుగుతాడు. చెప్పాను. ఎందుకు చెప్పడం అని నవీన్ విసుగ్గా అడుగుతాడు. అదేంటి నవీన్, విడాకులు వచ్చే వరకు నా భర్త సంజయ్నే కదా, నార్మల్గా చెప్పాను. రేపు విడాకులు వచ్చాక అది కూడా చెప్తాను, తప్పేముంది? నాకు నచ్చలే, విడిపోతే ఎవరేం అడుగుతారు? అవును, ఇంతకీ నువ్వు ఆఫీస్లో పెళ్ళయిందని చెప్పావా అని సుజీ డౌట్గా అడుగుతుంది. లేదు, అంత అవసరం అనిపించలేదు, అందుకే చెప్పలేదు. ఓ, నీ ఇష్టమని సుజీ అంటుంది. కాసేపటికి ఇద్దరూ తిన్నాక సర్వర్కి టిప్ కాస్త ఎక్కువ ఇస్తూ, సుజీ, ఇప్పుడు నేను టిప్ నీకు చాలా ఎక్కువ ఇచ్చాను కదా, మరి నన్ను గుర్తుపెట్టుకుంటావా అని సుజీ అంటుంది. సర్వర్ ఒక నవ్వు నవ్వి, సార్, మేడంని అడిగానని చెప్పండి అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇతనేంటి ఏం చెప్పకుండా వెళ్తాడు? ఇప్పుడు తెలుసుకుని ఏం చేద్దాం పద, ఆఫీస్ టైం కూడా దాటింది అని నవీన్ అంటాడు. ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. నవీన్ వెళ్ళి తన వర్క్ చేస్తూ అనిల్ని పిలుస్తాడు. కానీ అనిల్ తల తిప్పు కూడా చూడడు. నవీన్ వర్క్ ఆఫ్ చేసి అనిల్ దగ్గరికి వెళ్తాడు. రే, ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతాడు. నీకు కొత్త స్నేహాలు ఎక్కువైపోయాయి, ఇక నా ఫ్రెండ్షిప్ ఏం సరిపోతుంది, వెళ్ళు వెళ్ళు, నీ పని చూసుకో అని అనిల్ అంటాడు. అదేంట్రా అలా మాట్లాడతావు? అలాగే మాట్లాడతాను నవీన్, గత 3 సంవత్సరాల నుండి కూడా ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, చాలా మారిపోయావరా నవీన్ అని అనిల్ అంటూ ఉంటాడు. మరి దానికి సమాధానం నవీన్ ఏం చెప్తాడు, అనిల్ నవీన్తో మాట్లాడ్డా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే పార్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఎక్కడ మిస్ అవ్వద్దు.